ఫేక్ అకౌంట్ సృష్టి, అసభ్య దోషాలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్ఆర్ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు ఎత్తించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి టీడీపీ సానుభూతి పడిన పెనపాల ఉదయభూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతలపై పోస్టింగ్లు పెడుతున్నట్టు పోలీసుల విచారణ వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బుధవారం కడపలో అదనపు ఎస్పీ అడ్మిన్ లోసారి సుధాకర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినప్పటికీ తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. నిందితుడు ఉదయ్ భారీ ఏకంగా విశాఖలోని టీడీపీ గారిని విలేకరుల సమావేశం నిర్వహించి ఆరోపణలు చేయడం ఆ పార్టీతో వారి అనుబంధాన్ని రుజువు చేస్తుంది. ఒకవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్ట్ చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్యగణం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టింగులకు పురిగొల్పుతున్నట్టు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవసరం తీరాక బుర్రజల్లడం ఆయనకు వెనతో పెట్టిన విద్యను వ్యాఖ్యానిస్తున్నారంటూ విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న నిందితుడు పెనపాల ఉదయ్కి ఏడాది జనవరి 13వ తేదీన పులివెందులకు చెందిన వర్ర రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. వైఎస్ఆర్ సోషల్ మీడియా సభ్యుడైన రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్గా పెట్టి సదరు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతలపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. తన పేరు ఫోటోను వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటంపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3న క్రైమ్ నెంబర్ 45/2024గా కేసు నమోదైంది. కేసును ప్రతిష్టానం తీసుకున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అదనపు ఎస్పీ అడ్మిన్ లోసారి సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ సి శంకర్రెడ్డి, సైబర్ క్రైమ్ సిఐలు శ్రీధర్ నాయుడు, మధుమల్లేశ్వరరెడ్డిలను 2 బృందాలుగా విభజించి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్బుక్ డేటాబేస్ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి విశాఖకు చెందిన పెనపాల ఉదయభూషణ్గా గుర్తించారు. టీడీపీకి వీరాభిమాని అయిన నిందితుడు పార్టీ తరపున పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు అసభ్యకరమైన మెసేజ్లు, పోస్టులు పెడుతున్నట్టు నిర్ధారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతని నివాసం వద్ద ఈ నెల 13న అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్, అర్బన్ సిఐ శంకర్రెడ్డి, సైబర్ క్రైమ్ సిఐలు శ్రీధర్ నాయుడు, మధుమల్లేశ్వరరెడ్డి, ఎస్ఐ జీవన్ రెడ్డి, పులివెందుల ఎస్ఐ అరుణ్ రెడ్డి తదితర సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు. వ్యవహారంలో ఇతర కుట్రదారులు ఎవరన్నది తేల్చేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఇసుక